అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఒక సోదరి గారు, నీకేం తెలుసు రాష్ట్రం గురించి ఒక్కసారి ఆలోచించి అర్థం చేసుకో. దాచుకో దోచుకో అన్న మనిషి ఎవరు? ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఎన్ గారు మాత్రం కాదు. రాష్ట్ర అభివృద్ధి చేయటానికి ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలా దాచుకో దోచుకో తినుకో అన్న వ్యక్తి మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు అభివృద్ధి చేత కాదు, చేయటానికి చేత కాదు. ఏదో నలుగురికి పథకాలు పంచి నేను ఇస్తున్నా, నాదే అది అభివృద్ధి, నేను ఇదే చేసేది, నా వల్ల కాదు, నాకు సాధ్యం పడదు అన్న సతికిల్లబడ్డ వ్యక్తి ఆయన. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఆయన. పోలవరం పూర్తి చేయలేక సతికిల్లబడ్డ వ్యక్తి ఆయన. ఈరోజు నాకు ఓట్లు వేయండి అంటే ఎలా? ఎక్కడికి పోయినా కానీ పరదాల చాటున పరిపాలన చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడికి పోయినా కానీ జనాలు రావటం లేదు. బలవంతం చేసి డబ్బులు ఇచ్చి బతిమలాడుకొచ్చుకొని సభలో ఊరక ఖాళీ కుర్చీలు చూపించే వ్యక్తి మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కర్నూలులో ఆ బహిరంగ సభ చూసి ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, మన ఈ మోడీ గారిని, మన ప్రధానమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి పర్యులు పవన్ కళ్యాణ్ గారిని, ఆ ముగ్గురిని చూసేసరికి మీకు దడలు పుట్టి ఉంటాయి. మీకు వణుకొచ్చింది, గుండెలో జలతరిస్తుంది ఒళ్ళంతా. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళని చూసేసరికి మీకు ఏదో భయం వచ్చింది. భయపడి వాళ్ళ ముగ్గురు చూసేసరికి మీకు వణుకు పుట్టి, ఈరోజు ఫలానా మనిషి వెళ్ళారు సభకు అంటే వాళ్ళ అభిమానులు వీర మహిళలు కాబట్టి వెళ్తారు, మీరు వెళ్ళండి కాదని లేదు, మిమ్మల్ని ఏమైనా వద్దన్నారా? మీకు కడుపు కాని మాటలు మాట్లాడితే ఇలా మంచిది కాదు కదా. ఒక్కసారి ఆలోచించుకో. 5 సంవత్సరాల పరిపాలన ఎవరు చేశారు, ఎలా చేశారు? దాచుకో దోచుకో తినన్న వ్యక్తి ఎవరు అన్నది ఒక్కసారి ఆలోచించుకొని, మన రాష్ట్ర ప్రజలను కూడా ఆయన పరిపాలన గురించి, మీ పరిపాలన గురించి ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడండి, తెలుసుకోండి. రాష్ట్రం గురించి, రాజధాని ఏం చేశాడు, ఎలా చేశారు అనేది, పోలవరం ఎంతవరకు వచ్చింది, ఏం చేశారు అన్న విషయము, విశాఖ రైల్వే జోన్ గురించి, స్టీల్ ప్లాంట్ గురించి, కడప ఉక్కు పరిశ్రమ గురించి, తిరుపతి దేవస్థానం గురించి, వాటన్నిటి గురించి ఆలోచించుకొని కొంచెం మాట్లాడు. ఒక నకిలీ మద్యం వాడి ఎంతమంది చనిపోయారో ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడు. ఇటువంటి కడుపు కాని మాటలు మాట్లాడుకుంటూ ఉంటే అది సింపతి కాదు కదా. ఒకసారి ఆలోచించండి. గతసారి ఏదో వీడియోలో కూడా చెప్పాను, అవన్నీ కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించి చెప్పండి రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా. ఏది ఏమైనా జనాలు వాళ్ళని చూసేసరికి భయం వచ్చింది. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటుంటే అది సవాబు కాదు, చెల్లదు. ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు ఆ ముగ్గురు కలిసేసరికి కర్నూలులో ఆ బహిరంగ సభలో భయం వచ్చింది, మీకు వణుకొచ్చింది. మీరు ఎక్కడికి పోయినా కానీ బతిమలాడుకొచ్చుకోవాలా, డబ్బులు ఇవ్వాలా, చేపులు ఇక్కర్లు ఇవ్వాలా, జెండాలు పట్టుకుని తిరగాల. ఒక అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా చేత కావటం లేదు. బయట గందరగోళం సృష్టిస్తూ, అల్లరి సృష్టిస్తూ, ఇలా పనికిమాలిన మీటింగులు పెట్టి జనాలు రాకుండా ఇబ్బందులు పెట్టి జనాలను సొంత వెహికల్ కిందని తొక్కించుకుని పోయే వ్యక్తులు మీరు, మీ వైఎస్ఆర్సీ పార్టీ. ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడండి అని ఏది ఏమైనా కొంచెం అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రం అభివృద్ధి కావాలి కానీ గుడ్డు పోకూడదు, అమ్మకానికి పోకూడదు, ఆదానికి అంబానికి ఇప్పుడు తాకట్టు పెట్టేసి ఇతర దేశాలకు పారిపోయేవాడు. అవసరం ఉంటే జనంలోకి వస్తున్నాడు, అవసరం లేకుంటే తాడేపల్లి ప్యాలెసో లేక బెంగళూరు ప్యాలెస్లోనూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.